గ్రంథంలో నుంచి సామెతల గ్రంథము 2వ అధ్యాయం 11, 12 వచనాలు మనం చదువుకుందాం. సామెతలు 2, 11, 12. బుద్ధి నిన్ను కాపాడును, వివేచన నీకు కావలి కాయును. అది దుష్టుల మార్గము నుండి, మూర్ఖముగా మాట్లాడు వారి చేతి నుండి నిన్ను రక్షించును. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చూడండి, దేవుని బిడ్డలమైన మనకు అనుదినము బుద్ధి వివేచన చాలా అవసరం. మనము పలు విధాలైనటువంటి దైవ భయం లేని మనుషుల మధ్యలో సంచరిస్తూ ఉంటాం. ఈ లోకము పరిశుద్ధులతో నింపబడలేదు. దుష్టులు, బలాత్కారులు, భక్తిహీనులతో నింపబడినటువంటి సమాజంలో మనం నివసిస్తున్నాం. ఇటువంటి పరిస్థితుల్లో మనకు అనుదినము దేవుని కాపుదల, దేవుని జ్ఞానము మనకెంతో అవసరం. దేవుడు అంటున్నాడు, నువ్వు దుష్టుల మార్గము నుండి, మూర్ఖముగా మాట్లాడే వారి యొద్ద నుంచి, అనగా మీకు విరోధముగా ప్రవర్తించే వారి యొద్ద నుంచి నిన్ను నీవు కాపాడుకోవాలి. నీవు నీ కుటుంబము రక్షించబడాలి, దీవించబడాలి. అంటే మనకు కావాల్సింది ఆస్తి, లేకపోతే ఖండబలం, లేకపోతే మోసం చేసే జ్ఞానం కాదు. మనకు కావాల్సింది ఏంటంటే బుద్ధి, వివేచన. హల్లెలూయా. బుద్ధి కలిగి మనం ప్రవర్తించాలి. వివేచనతో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. అట్టి బుద్ధి, అట్టి వివేచన లేకనే అనేక మంది ఏమవుతారు, సమస్యలు కొని తెచ్చుకుంటారు, సమస్యల్లో ఇరుక్కుంటుంటారు. దేవుని జ్ఞానం లేకుండా, దేవుని యొక్క నడిపింపు లేకుండా, లోకానుసారమైనటువంటి ఆలోచనలు కావచ్చు, లోక సంబంధమైన మనుషుల యొక్క నడిపింపులో కావచ్చు, వాళ్ళు నడుచుట ద్వారా ఏమవుతుంది, సమస్యలు వారిని ఇరుక్కుంటారు. మరి దుష్టుల చేతుల్లో చిక్కబడతారు, అనవసరమైన శోధనలో ఇరుక్కుంటుంటారు. అందుకే దేవుడు అంటున్నాడు, నీకు అనుదినము బుద్ధి కలిగి జీవించడం, అట్టి బుద్ధి నువ్వు కలిగి ఉండడం చాలా ముఖ్యం. నువ్వు ఎక్కడుంటున్నా వివేచన కలిగి ఆలోచించాలి, వివేచన కలిగి నిర్ణయించాలి, నిర్ణయాలు తీసుకోవాలి. హల్లెలూయా. ఎందుకంటే గుడ్డిగా ప్రతి పరిస్థితిని మనం నమ్మకూడదు, ప్రతి వ్యక్తిని మనం నమ్మకూడదు. ఎందుకంటే ఈ లోకము దైవ భయము లేని జనులతో నింపబడి ఉంది, అన్యాయస్తులతో నింపబడి ఉంది. కనుక ఏ వైపు నుంచి నీకు శోధన పొంచి ఉన్నది అనేది నువ్వు గ్రహించాలంటే మనకేం కావాలంట, బుద్ధి, వివేచన. హల్లెలూయా. మరి పరిశుద్ధ గ్రంథంలో 1 సమూయేలు గ్రంథంలోకి మనం వెళ్తే అక్కడ దేవుని హృదయానుసారుడైనటువంటి దావీదు, దేవుడు ఆయన్ని రాజుగా ప్రవక్త అయిన సమూయేలు ద్వారా అభిషేకిస్తాడు. అభిషేకించిన తరువాత ఆయన మరి బలవంతుడైనటువంటి గొల్యాతును చంపి ఫిలిష్తీయుల మీద గొప్ప జయాన్ని ఇశ్రాయేలుకి కలుగచేసిన తర్వాత, మరి అప్పటి వరకు అతనితో ఎంతో ప్రేమ కలిగి ప్రవర్తించినటువంటి సౌలు రాజు మరి తనకంటే ఘనత పొందుకుంటున్నాడని దావీదును చంపాలని ప్రవర్తిస్తాడు. దావీదుని ఏ విధంగా చంపాలని మరి తన ప్రయత్నాలు చేస్తుంటాడు. సైన్యము వెంట పంపించి అతన్ని వెతుకుతూ ఉంటాడు. అటువంటి సమయంలో దావీదంట 21వ అధ్యాయం, 1 సమూయేలు 21వ అధ్యాయంలోకి మనం వెళ్తే అక్కడ మరి 10వ వచనం నుంచి మనం చదువుతాం.
10వ వచనం నుంచి మనం చదివితే, అంతటా దావీదు సౌలునకు భయపడినందున ఆ దినముననే లేచి పారిపోయి గాతు రాజైన ఆకీషు నొద్దకు వచ్చెను. కాబట్టి చూడండి, సౌలు రాజుకి భయపడి మరి సౌలు నన్ను చంపేస్తాడేమో అని మరి ఆ స్థలం నుంచి బయలుదేరి అతను గాతు అనేటువంటి ప్రాంతంలోకి చేరుతున్నాడు. ఆ రాజు అయినటువంటి ఆకీషు నొద్దకు వెళ్తున్నాడు. అతను ఏమన్నా సహాయం చేస్తాడేమో, మరి తనకు ఇటువంటి సమయంలో రక్షణ ఇస్తాడేమో. అప్పుడు అక్కడ ఏం జరుగుతుందంటే 11వ వచనంలో, ఆకీషు సేవకులు ఈ దావీదు ఆ దేశపు రాజు కాడ, వారు నాట్యమాడుచు గాన ప్రతిగానములు చేయుచు సౌలు వేల కొలది హతం చేసిననియు దావీదు 10,000 కొలది హతం చేసిననియు పాడిన పాటలు ఇతను గూర్చినవే కదా అని అతనిని బట్టి రాజుతో మాట్లాడగా, దావీదు ఈ మాటలు తన మనస్సులో నుంచుకొని గాతు రాజైన ఆకీషునకు బహు భయపడినంట. కాబట్టి ఈ ఆకీషు ఆ రాజైన ఆకీషు యొక్క సేవకులు అంటున్నారు, ఇదో ఈ వచ్చిన ఆయన ఎవరో తెలుసా, ఇతను సౌలు వేల కొలది హతం చేస్తే ఈయన 10,000 కొలది హతం చేశారని చెప్పి మరి ఈయన గురించే పాడింది. ఈ రాజైన సౌలుకు ఈ దావీదు విరోధి అని వాళ్ళు చెప్పకనే చెప్తున్నారన్నమాట. ఇదిగో నువ్వు గనుక దావీదుకి ఏదైనా మేలు చేశావు అంటే సౌలు రాజు నీకు విరోధం అవుతాడు, జాగ్రత్త అని చెప్పి. మరి ఆ సమయంలో దావీదు గురించి మాట్లాడుతున్నటువంటి మాటలు దావీదు విన్నప్పుడు ఏం చేశాడంట, ఇక్కడ కూడా నాకేమైనా మరణం పొంచి ఉందేమో, ఇక్కడ కూడా నాకు ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడేటట్టు ఉన్నాయి అని అతను భయపడి అక్కడ ఏం చేస్తున్నాడు, వివేచన కలిగి ప్రవర్తిస్తున్నాడు. బుద్ధి కలిగి అతను ప్రవర్తించాడట. తన ప్రాణమును కాపాడుకోవడానికి దావీదు అక్కడ ఏం చేస్తున్నాడు, 13వ వచనం చెప్తుంది, కాబట్టి దావీదు వారి ఎదుట తన చర్య మార్చుకొని వెర్రివాని వలె నటించుచు ద్వారపు తలుపుల మీద గీతలు గీయుచు ఉమ్మి తన గడ్డం మీదికి కారమిచ్చుచు ఉండెను. వారతని పట్టుకొని పోగా అతడు పిచ్చి శాస్త్రలు చేయుచూ వచ్చినట్ట. చూసారా, ఈయనేం చేస్తున్నాడు, ఇతను మహాజ్ఞాని, దేవుని జ్ఞానం కలిగినటువంటి వ్యక్తి, దేవుని ద్వారా అభిషేకించబడిన వ్యక్తి, మరి బలమైనటువంటి సింహమును ఎలుగుబంటిని చంపినవాడు, గొల్యాతునే చంపినవాడు. ఇతను చూస్తే ఫిలిష్తీయులు భయపడుతున్నారు. సౌలు రాజుకి అతను భయం పుట్టించిన వ్యక్తి. మరి అలాంటప్పుడు ఈ ఆకీషు రాజుకి రాజు దగ్గరకు వచ్చినప్పుడు ఇతను నేను ఇంత గొప్పవాడిని, నేను అట్లాంటి వాడిని అని చెప్పి చెప్పుండొచ్చు. కానీ అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు అతనికి విరోధంగా ఉన్నాయి అని గ్రహించిన మరుక్షణం ఏం చేశాడంట, పిచ్చివాడి వల్ల నటించడం ప్రారంభించాడంట. తను అక్కడ మరణం నుంచి తప్పించబడడానికి నేను ఏం చేయాలి అని ఆలోచిస్తున్నాడు ఆయన. బుద్ధి వివేచన ఆయనలో పనిచేయడం ప్రారంభించింది. ఆ స్థలం నుంచి నేను బయటికి రావాలి అంటే నేనేం చేయాలి, నేను ఆ స్థలంలో జ్ఞానం కలిగి వెర్రివాని వలె నటించాలి. కాబట్టి ఆయన వెర్రివాని వలె నటిస్తూ గోడల మీద గీతలు గీస్తా అతను ఏం చేస్తున్నాడు, ఉమ్మి తన గడ్డం మీద కారనిస్తూ కావాలని ఆయన నటిస్తూ ఉన్నాడంట. హల్లెలూయా. వారతన్ని పట్టుకొని పోతున్నారు చంపాలని చెప్పి దావీదుని. కానీ అతను ఏం చేస్తున్నాడు, పట్టుకున్నప్పుడు ఇంకా పిచ్చి శాస్త్రాలు చేస్తున్నాడంట. ఇంకా నేను పిచ్చి పట్టింది నాకు అనే విధంగా ప్రవర్తిస్తున్నాడు. అతను నిజంగా పిచ్చివాడా కాదు, అతను దేవుని జ్ఞానం కలిగిన వ్యక్తి, దేవుని ఆరాధికుడు, దేవుని మనస్సు ఎరిగినవాడు, దేవుని హృదయానుసారుడు దావీదు. కానీ పరిస్థితులను జ్ఞానం కలిగి ఎదురిస్తున్నాడు. మనం కూడా
మన పరిస్థితుల్లో జ్ఞానం కలిగి మనం ప్రవర్తించాలి. అజ్ఞానులుగా దుష్టులు ఎదుట విర్రవీగడము, దుష్టుల ముందు మనము జ్ఞానులుగా ప్రవర్తించడము, దానివల్ల ఏమవుతుందంటే సమస్యలు పెంచుకుంటారు. సమస్యలు ఇంకా జటిలంగా మారుతాయి. ఇక్కడ జ్ఞానం కలిగి దావీదు ఏం చేస్తున్నాడు? పిచ్చివాడి వలె ప్రవర్తించడం ప్రారంభించాడు. మరి అట్టి జ్ఞానంతో కూడినటువంటి ఆ పని అతను చేసినప్పుడు ఈ ఆకీషు రాజు మరి అతను దావీదును చంపేసి ఉండొచ్చు. ఎందుకని? ఇతను సౌలు రాజుకి స్నేహితుడు కాబట్టి. కానీ ఈ ఆకీషు రాజు ఏమంటున్నాడు 14వ వచనంలో, మీరే చూచితిరి కదా, వీనికి పిచ్చి పట్టింది, నా యొద్దకు వీనిని ఎందుకు తీసుకువచ్చితిరి? పిచ్చి శాస్త్రాలు చేయువారితో నాకేం పని? నా సన్నిధిని పిచ్చి శాస్త్రాలు చేయుటకు వీని తీసుకుని వచ్చితిరేమి? వీరు నా నగరిలో రాతగునా అని తన సేవకులతో అంటున్నాడంట. ఈ పిచ్చివాడిని ఎందుకు నా దగ్గర తీసుకొచ్చారు? నా సన్నిధిలో పిచ్చి వాళ్ళకి స్థానం లేదు. ఇతన్ని ఎందుకు నా దగ్గర తీసుకొచ్చారు? పిచ్చివాడిని ఏమి చేయాల్సిన అవసరం లేదు, వాడి పిచ్చే వాడికి సరిపోతుందని చెప్పని మరి జ్ఞానం కలిగి ప్రవర్తిస్తున్నటువంటి దావీదు గురించి ఆకీషు రాజు చెప్తున్నాడు. హల్లెలూయా. దేవుని బిడ్డలైన మనం కూడా పరిస్థితులు బట్టి మన యొక్క వివేచనను ఉపయోగించి ఎక్కడ ఏ విధంగా ప్రవర్తించాలి అనేది మనం జ్ఞానం కలిగి ప్రవర్తించినప్పుడే చాలా పరిస్థితుల నుంచి మనం తప్పించబడతాం. చాలా సమస్యలు అధికమైన సమస్యగా మారక మునిపే మనము దేవుని కాపుదలలోకి మనం వెళ్తాం. దావీదు అనుకొని ఉండొచ్చు, నేను దేవుని హృదయానుసారుని కదా, మరి నేనేం పిచ్చివాడిలాగా ప్రవర్తించేది? దేవుడు ఇప్పుడు నేను ప్రార్థన చేస్తే పరలోకం నుంచి అగ్ని దింపాలి, లేకపోతే మహాశక్తితో దేవుడు నింపి నన్ను ఈ ఆకీషు రాజునే కాదు, ఈ రాజ్యాన్ని స్వాధీనం చేసుకునే విధంగా నన్ను దేవుడు బలపరచాలి. కానీ వివేచన కలిగి దావీదు అక్కడ ప్రవర్తించాడు. జ్ఞానం కలిగి దావీదు అక్కడ పిచ్చివాడి వల్ల నటించాడంట. ఆ యొక్క క్రియ అతన్ని ఏం చేసింది? మరణము నుంచి తప్పించింది. అందుకే దేవుని వాక్యం చెప్పేది, బుద్ధి నిన్ను కాపాడుతుంది, వివేచన నీకు కావలి కాసి అది దుష్టుల మార్గం నుండి మూర్ఖముగా మాట్లాడే వారి చేతి నుంచి ఏం చేస్తుంది? మనల్ని తప్పిస్తుందంట. హల్లెలూయా. ఎప్పుడైతే అతను అక్కడి నుంచి తప్పించబడ్డాడో 22వ అధ్యాయం 1వ వచనం చెప్తుంది, దావీదు అక్కడి నుండి బయలుదేరి అదుల్లాము గుహలోనికి తప్పించుకొని పోగా అతని సహోదరులను అతని తండ్రి ఇంటి వారిను ఆ సంగతి విని అతని వద్దకు వచ్చిరి. హల్లెలూయా. కాబట్టి ఎప్పుడైతే జ్ఞానం కలిగి ఆ పరిస్థితి నుంచి తప్పించబడ్డాడో అతనికి సహాయం చేయడానికి తన సహోదరులు, తన ఇంటి వారు వాళ్ళందరూ కూడా వచ్చి అతనికి సహాయంగా నిలబడ్డారు. హల్లెలూయా. అట్టి జ్ఞానం కలిగి అతను ప్రవర్తించకపోయింటే ఏమై ఉండేది? దావీదు అక్కడే మరణించి ఉండేవాడు. అక్కడే ఆయన చంపేసి ఉండొచ్చు. ఎందుకంటే అక్కడ ఆయన ఒంటరిగా ఉన్నాడు. మనం కూడా స్థలాన్ని బట్టి, పరిస్థితిని బట్టి, వ్యక్తులను బట్టి వివేచన కలిగి మనం ప్రవర్తించకపోతే ఈ లోకంలో ఉన్నటువంటి మోసపూరితమైన మనుష్యుల ద్వారా, పరిస్థితుల ద్వారా, సాతాను యొక్క దుష్ట క్రియల ద్వారా మనం మోసపోతాం, నష్టపోతాం. హల్లెలూయా. కాబట్టి అట్టి జ్ఞానము, అట్టి వివేచన నీవు కలిగి ఉండాలి. అట్టి వివేచన, జ్ఞానం మనకి ఎప్పుడు కలుగుతుంది? ఎప్పుడు మనం ఆ జ్ఞానాన్ని మనం పొందుకోగలం? దేవుని వాక్యం చెప్తుంది, సామెతల గ్రంథము 9వ అధ్యాయం, సామెతలు 9 మరి 10వ వచనం మనం చదువుదాం. దేవుని వాక్యం చెప్తుంది, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానానికి మూలం. పరిశుద్ధ దేవుని గూర్చిన తెలివి వివేచనకు ఆధారం అంట. హల్లెలూయా. కాబట్టి వాక్యం చెప్తుంది, నువ్వు జ్ఞానం కలిగి ఉండాలంటే ఎక్కడ వస్తుంది నీకు జ్ఞానం? ఎవరి నుంచి ఆ జ్ఞానం? మన
పుస్తకాల ద్వారా స్కూల్లో చదువుకునే పుస్తకాలు, కాలేజీలో చదువుకునే పుస్తకాలు నీకు ఎగ్జామ్స్‌లో మార్కులు ఇస్తాయేమో, లేదా ఒక ఉద్యోగాన్ని ఇస్తాయేమో, కానీ లో లోకంలో ఎలా బ్రతకాలి, ఏ విధంగా జ్ఞానం కలిగి మనుషుల ఎదుట మనం ప్రవర్తించాలనే జ్ఞానము దేవుడు మట్టుకే ఇస్తాడు. అట్టి జ్ఞానము నువ్వు కలిగి ఉండాలంటే దేవుని వాక్యం చెప్తుంది, దేవునందు భయభక్తులు కలిగి ఉండడం జ్ఞానాన్ని ఇస్తుందంట. హల్లెలూయా. దేవునికి లోబడడం, దేవుని వాక్యానికి లోబడడం, అనుదినం దైవ భయం కలిగి ప్రవర్తించడము మనకు దేవుడే జ్ఞానాన్ని ఇస్తాడు. దేవుడు ఆ జ్ఞానానికి మూలమవుతాడు. అట్టి జ్ఞానం ఇచ్చి నిన్ను కాపాడుతాడు ఆయన. పరిశుద్ధ దేవుని గూర్చిన తెలివి వివేచనకు ఆధారం. నీ దేవుడు ఎటువంటి వాడు అనేది నువ్వు ఎంతగా తెలుసుకుంటావో, ఎంతగా అర్థం చేసుకుంటావో, దేవుని ప్రేమను, దేవుని యొక్క రక్షణను, దేవుడు నీకు తండ్రిగా, ఒక తల్లిగా, ఒక ప్రతి పరిస్థితిలో నిన్ను నడిపించి బలపరిచి ఆయన చేస్తున్న కార్యాలను ఇంకా నువ్వు ధ్యానించి తెలివి, దేవుని గురించిన తెలివి ఎప్పుడైతే నువ్వు కలిగి ఉంటుందో అది నీకు వివేచన ఇస్తుంది. అప్పుడు ఆయా పరిస్థితుల్లో ఆ వివేచన కలిగి ప్రవర్తించేందుకు దేవుడు సహాయం చేస్తాడు. హల్లెలూయా. అట్టి తెలివి వివేచన లేనందువల్లే కుటుంబాల్లో తగాదాలు, భార్యాభర్తల మధ్యలో గొడవలు, పిల్లలు తల్లిదండ్రుల మధ్యలో అసమాధానాలు, మరి ఉద్యోగం చేసే స్థలములలో సమాధానాలు ఉండవు, చదువుకునే స్థలముల్లో మరి సొంత వారితో స్నేహితులతో సమాధానంగా మనం ప్రవర్తించలేం. అలాగే రక్త సంబంధికుల మధ్యలో గొడవలు, ఇవన్నీ కూడా ఎందుకు వస్తుంటాయంటే, లేదా శత్రువులు బయట పోయినప్పుడు ఇతరులతో మనకున్నటువంటి సమస్యలు మనం ఎదుర్కొంటుంటాం, లేనిపోని శోధనలు మనం పడుతుంటాం. అంతేకాకుండా ఆత్మ సంబంధమైన శత్రువైన సాతానుడు మనం శోధించి పడదోయడానికి ప్రయత్నం చేస్తుంటాడు. వీటన్నిటిలో ఎందుకు మనిషి పడిపోతాడంటే, దేవుని యందు భయభక్తులు లేనప్పుడు పడిపోతాడు. దేవుని భయం కలిగిన వాడు జ్ఞానము కలిగి ప్రవర్తిస్తాడు. అలాగే దేవుని గూర్చిన తెలివి ఉందే వివేచననిచ్చి జ్ఞానం కలిగి ఆయా పరిస్థితుల్లో ఎట్లా ప్రవర్తించాలని దేవుడు నిన్ను వివేచన ద్వారా తప్పిస్తాడు, నీకు కావలి కాస్తాడు. హల్లెలూయా. నిన్ను కాపాడుతాడు. సో అట్టి వివేచన, అట్టి జ్ఞానము మనలో ఉన్నప్పుడే మనము ప్రతి పరిస్థితిలో కూడా జ్ఞానం కలిగి తప్పించబడతాం. లేకపోతే ఏమవుతుందంట, చూడండి సామెతల గ్రంథము 10వ అధ్యాయం 21వ వచనం మనం చదువుదాం. 21వ వచనం, నీతిమంతుని పెదవులు అనేకులకు ఉపదేశించును, బుద్ధి లేకపోవుట చేత మూఢులు చనిపోతారు. బుద్ధి లేకపోతే ఏమవుతుంది, వివేచన లేకపోతే ఏమవుతుంది, దేవుని యందు భయం భక్తి లేకపోతే నాకేమి, దేవుని గురించి తెలివి లేకుండా నేను ఇష్ట ప్రకారంగా ప్రవర్తిస్తే నాకేంటి అంటే ఏమవుతుంది తెలిసిన, మూఢులు చచ్చిపోతారు. మూర్ఖంగా ప్రవర్తించేవారు, దేవుని భయం లేని వాళ్ళు, దేవునికి లోబడని వారు, దేవుని గురించినటువంటి తెలివి లేకుండా ప్రవర్తిస్తూ ఉండేవాళ్ళు ఏమవుతారంట, చనిపోతారంటుంది. కొన్ని రోజులు సాఫీగా జరుగుతుంది వాళ్ళ జీవితాలు, కానీ ఒక సమయం వస్తుంది, ఆ కఠినమైన పరిస్థితిలో మరణానికి అప్పగించబడే పరిస్థితి వస్తుంది. దావీదు కూడా మరణకరమైన పరిస్థితి వచ్చింది ఆకీష్ రాజు ద్వారా. అతను చంపివేయబడే పరిస్థితి, కానీ అక్కడ దేవుడు ఆయనకి బుద్ధి ఇచ్చాడు, వివేచన ఇచ్చాడు, ఎలా ప్రవర్తించి నువ్వు తప్పించుకోవాలి అని దేవుడు అతనికి నేర్పినందువల్ల దావీదు జ్ఞానం కలిగి ప్రవర్తించాడు. అదేవిధంగా మనం ఎదుర్కొనే ప్రతి పరిస్థితిలో, ప్రతి సమస్యలో మొట్టమొదట దేవుని భయం కలిగి మనం ప్రవర్తిస్తున్నప్పుడు దేవుడు ఏం చేస్తాడు, నీకు జ్ఞానం ఇస్తాడు. ఏంటి పరిస్థితి, దీన్ని ఏ విధంగా ఎదుర్కోవాలనే జ్ఞానాన్ని దేవుడు నీకు ఇస్తాడు. ఎప్పుడు భయభక్తి కలిగి ఉన్నప్పుడు, భయం లేకుండా ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నప్పుడు వాళ్ళకి ఏమవుతుంది, ఆ బుద్ధిహీనతలో వాడు పడిపోతాడు. బుద్ధిహీనులు మూఢులు ఏమవుతారంటే చచ్చిపోతారంట, బుద్ధి లేకుండా ప్రవర్తించేవారు. కాబట్టి దేవుని యందు భయం భక్తి కలిగి ఉన్నప్పుడు
ఆ పరిస్థితిని నువ్వు దాటి వచ్చింది దేవుడు సహాయం చేస్తాడు. మరి దేవుని గూర్చిన తెలివి నీకు ఉన్నప్పుడు ఆయా సమయాల్లో దేవుని ఎరిగి దేవుని నువ్వు ప్రార్థించగలవు. దేవుని యొక్క వివేచన పొంది ఆ స్థలంలో ఆ పరిస్థితుల్లో ఏ విధంగా ప్రవర్తించాలో ఎదిగి నువ్వు ముందుకు నడుస్తావు. హల్లెలూయా. దేవుని బిడ్డలైన మనము అట్టి బుద్ధి వివేచన లేకుండా పడిపోయి లేదా ఇబ్బంది పాలయ్యి మరి చాలాసార్లు ఏమంటుంటారు, పాస్టర్ గారు నేను ఎంతో ప్రార్థన చేస్తాను, ఎంతో మరి వాక్యం చదువుతాను, ఆ, నేను అన్నిట్లో పాల్గొంటాను, కానీ నాకు ఈ సమస్యలో నేను ఇరుక్కోబోయాను, ఈ శోధనలో నేను పడిపోయాను, ఈ యొక్క పరిస్థితిలో నాకు నష్టం వచ్చింది, కష్టాలు పాలవుతున్నాను, ఇబ్బంది పాలవుతున్నాను. ఎందుకంటే మొట్టమొదట దేవుని భయం లేదు. దేవుని భయము భక్తి కలిగి ఉంటే దేవుడిని జ్ఞానం ఇచ్చి ఉంటాడు. జ్ఞానం ఇచ్చి ఆ పరిస్థితి నుంచి తప్పించి ఉంటాడు. దేవుని గురించిన తెలివి నీకుంటే అన్ని సమయాల్లో దేవునికి లోబడతాం. అప్పుడు దేవుడు వివేచన ఇచ్చి ఉంటాడు. ఆ పరిస్థితి నుంచి నిన్ను కాపాడి ఉంటాడు దేవుడి వివేచన ద్వారా. హల్లెలూయా. ఈ రెండు లేకుండా మనము నేను డాక్టరేట్ పట్టా పొందుకున్నాను, నేను డబుల్ PhD చేశాను, లేకపోతే నాకు లోక సంబంధమైన మోసం చేసే జ్ఞానం చాలా ఉంది, లోకంలో ఎలా బతకాలో నాకు తెలుసు, మరి ఇట్లా ప్రవర్తించే వాళ్ళు ఏమవుతుంది, దేవుని భయం లేకుండా దేవుని గురించిన తెలివి లేకుండా సడన్గా నష్టపోతారు. సడన్గా ఈ లోకంలో అపవాది యొక్క తంత్రములు ఇరుక్కుపోతారు. మోసపూరితమైన ఈ మనుషుల మధ్యలో సమస్యల్లో కూరుకుపోతారు. కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలు పరిస్థితుల నుంచి బయటికి వచ్చే వివేచన లేకుండా కుటుంబం ఏమవుతుంది, ఒక నరకంలా తయారవుతుంది. ఎప్పుడు గొడవలు, ఎప్పుడు అసమాధానం. ఎందుకంటే దేవుని భయం ఉంటే మనకు ఏముంటది, జ్ఞానం ఉంటుంది. దేవుని గురించి తెలివి ఉంటే ఏముంటది, వివేచన కలిగి ప్రవర్తిస్తాం. అవి రెండు మనల్ని ఏం చేస్తాయి, కాపాడతాయి. అవి రెండు లేనప్పుడు ఏమవుతుంది, ఆ కుటుంబంలో ఎన్నో సమస్యలు, ఎన్నో శోధనలు. అప్పుడు ఏమవుతాయి, మళ్ళా ప్రేయర్ రిక్వెస్ట్లు వస్తుంటాయి, ప్రార్థన చేయండి, మా ఇల్లంతా సమస్యలే, నా ఒళ్ళంతా వ్యాధులే, నా కుటుంబం అంతా శోధనే. ఎందుకని, దేవుని భయం అక్కడ కనపడడం లేదు. దేవుని గురించిన తెలివి మనలో లేదు. ఆ అవగాహన మనకుంటే దేవుడి బుద్ధి జ్ఞానం మనకిస్తాడు. ఇచ్చి మనను కాపాడి ప్రతి పరిస్థితిలో మనల్ని తప్పించడానికి దేవుడి శక్తిమంతుడు. హల్లెలూయా. కాబట్టి దేవుని యందు భయభక్తులు కలిగి ఉందాం. మొట్టమొదటిగా దేవుని గురించిన తెలివి కలిగి ఉందాం. వాటి ద్వారా మనము దేవుని యొద్ద నుంచి పొందుకోవాల్సిన జ్ఞానాన్ని, వివేచనను పొందుకున్నప్పుడు అది దుష్టుల మార్గం నుండి, మనకు విరోధం ఉన్న శత్రువుల నుంచి తప్పిస్తుందంట, కాపాడుతుందంట. హల్లెలూయా. మన కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి పరిస్థితి నుంచి దేవుడు జ్ఞానం కలిగి నడుచుకోవడం నేర్పిస్తాడు. దేవుడు అట్టి జ్ఞానాన్ని మనకందరికీ దేవుడు దయచేయును గాక, అట్టి వివేచన దేవుడు అనుగ్రహించును గాక. ప్రార్థన చేద్దాం. ప్రేమగల మా తండ్రి, దేవుని బిడ్డలుగా ఈ లోకంలో మేము జీవించినప్పుడు ఈ లోకంనైనా దుష్టులతో నింపబడిందినైనా పలు విధాలైనటువంటి పరిస్థితులు, సమస్యల గుండా మేము నడుస్తుంటాం. అలాగే మా కుటుంబాల్లో ఎన్నో కలతలు దుష్టుడు కలగజేస్తుంటాడు. వాటన్నిటినీ మేము దాటి ముందుకెళ్ళడానికి మాకు తెలివి, జ్ఞానము, దేవుని యొక్క బుద్ధి, వివేచన కావాలైనా. వాటికి నైనా నీ యందు భయభక్తి కలిగి ఉంటే కానీ అట్టి జ్ఞానాన్ని మేము పొందలేం. అది పుస్తకాల ద్వారా వచ్చే జ్ఞానం కాదు. ఈ లోకంలో దేవుని జ్ఞానం మాకున్నప్పుడే మా ప్రతి పరిస్థితిని వివేచన కలిగి మేము జయిస్తాం. అట్టి తండ్రి జ్ఞానమును, అట్టి వివేచనను మీరు మాకు దయచేసి అయినా నీ యందు భయభక్తులు కలిగి నిన్ను కూర్చిన తెలివితో మేము జీవించేందుకు సహాయం చేయమని మా ప్రభువు రక్షకుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.